ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ పర్సనలైజ్డ్ నన్ అనే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ మాత్రమే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తేనే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఈరోజు సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్లో భాగంగా 2 సింపుల్ సెంటెన్స్ని నౌన్ క్లాజ్ను ఉపయోగించి ఒకే కాంప్లెక్స్ సెంటెన్స్గా ఏ విధంగా ఫామ్ చేయాలనేది నేర్చుకోబోతున్నాం. గత వీడియోలలో మనము ఈ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్లో భాగంగా 2 సింపుల్ సెంటెన్స్ని ఒకే సింపుల్ సెంటెన్స్గా ఏ విధంగా మార్చాలనేది, ఎన్ని రకాలుగా మార్చాలనేది మొత్తం ఆ టైప్స్ అన్ని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే 2 సింపుల్ సెంటెన్స్ని నౌన్ క్లాజ్ను ఉపయోగించి ఒకే కాంప్లెక్స్ సెంటెన్స్గా ఏ విధంగా రాయగలము, ఒక కాంప్లెక్స్ సెంటెన్స్గా ఏ విధంగా రాయగలము అనేది డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీకు ఒక మాట చెప్తున్నాను. తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్లో భాగంగా ఎవరు కూడా ఇన్ని వీడియోలు చేయలేదు, ఎంత డెప్త్గా చెప్పలేదు. ఒక్కసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇదే కదా ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి చాలా టాపిక్లు డెప్త్గా ఎగ్జాంపుల్స్ ఎక్కువగా చెబుతూ ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్ వారు కూడా మీకు ఇంగ్లీష్ గ్రామర్ని మీకు అందించలేదు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. అసలు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఆల్రెడీ మనం సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ గురించి వీడియోలు చేస్తున్నాము. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్పున్నాను. ఒకసారి చూడండి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్, అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్, తర్వాత 1 లేదా అంతకంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజులు ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజ్ లేదా 1 కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజులు ఉంటే దానిని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. అయితే ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ అన్నామంటే దాని అర్థం సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయి. అయితే ఈ సబార్డినేట్ క్లాజులు అనేవి మనకి ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి కాంప్లెక్స్ సెంటెన్స్లో. అవి ఏంటంటే నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు, అడ్వర్బ్ క్లాజు. నేను ఆల్రెడీ నౌన్ క్లాజ్ గురించి చెప్పడం జరిగింది, సబార్డినేట్ క్లాజ్ గురించి చెప్పినప్పుడు అవన్నీ చెప్పడం జరిగింది. ఓకేనా? ఆ వీడియో యొక్క లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అప్పుడు క్లియర్గా మీకు నౌన్ క్లాజ్ అంటే ఏంటో అవన్నీ తెలిసిపోతాయి. ఓకేనా? సో ఈ సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటో, ఇది ఎన్ని రకాలుగా ఉంటుందో మొత్తం మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. అవి ఏంటంటే నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు, అడ్వర్బ్ క్లాజు. ఇప్పుడు ఈ నౌన్ క్లాజ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నౌన్ క్లాజ్ను ఉపయోగించి 2 సింపుల్ సెంటెన్స్లని ఒక కాంప్లెక్స్ సెంటెన్స్కి ఎలా మార్చాలనేది. సో నౌన్ క్లాజ్ ఎలా ఉంటుందంటే దట్ లేదా ఇఫ్, వెదరు, WH వర్డ్స్ ఉండి పక్కన ఒక క్లాజ్ ఉంటుంది, అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఈ మొత్తం కలిపి అది ఒక నౌన్ క్లాజ్గా పనిచేస్తుంది ఆ సెంటెన్స్లో. అదే సబార్డినేట్ క్లాజ్. ఓకేనా? దట్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ కానీ, WH వర్డ్స్ హూ, హూమ్, హూజ్, వేర్, వాట్, అలాగనే అర్థమైందా? ఈ WH వర్డ్స్ కానీ ఉండి పక్కన ఒక క్లాజ్ ఉంటుంది, అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఇవన్నీ కలిపి ఒక నౌన్ క్లాజ్ అనమాట. సో గత వీడియోలలో నౌన్ క్లాజ్ అనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నౌన్ క్లాజ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకి చూద్దాం. ఇప్పుడు చూడండి. దట్ హీ పాస్డ్ ది టెస్ట్ ఈజ్ నాట్ నోన్ టు మీ. దట్ హీ పాస్డ్ ది టెస్ట్ ఈజ్ నాట్ నోన్ టు మీ. ఇక్కడ ఈజ్ నాట్ నోన్ టు మీ అంటే అతను టెస్ట్ పాస్ అయినట్టు విషయం నాకు తెలియదని. ఇక్కడ ఇది మెయిన్ వెర్బ్, ఈజ్ నాట్ నోన్ టు మీ. దీని ముందు వాట్ అని ప్రశ్నిస్తే, వాట్ ఈజ్ నాట్ నోన్ టు మీ, నాకు ఏం తెలియదంటే దట్ హీ పాస్డ్ ది టెస్ట్. ఇదంతా కూడా దట్ హీ పాస్డ్ ది టెస్ట్ ఇదంతా కూడా ఏమవుద్దంటే ఇక్కడ నౌన్ క్లాజ్ అవుతుంది. నౌన్ క్లాజ్. మరియు ఈ సెంటెన్స్కి ఇది ఏ ప్లేస్లో ఉందండి? ఇదంతా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్గా కూడా పనిచేస్తుంది. ఓకేనా? ఇదంతా కలిపి దీని ముందు ఒక సపోజ్ దిస్ని పెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ నోన్ టు మీ. సో ఒక సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది ఇది. ఇదంతా కూడా దట్ హీ పాస్డ్ ది టెస్ట్. సో దట్ అనే కంజంక్షన్ ఉంది, సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంది, ఇది క్లాజు. దట్తో కలిపి ఏమవుతుందంటే నౌన్ క్లాజ్. సో నౌన్ క్లాజ్ అనేది ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు. ఇది గతంలో నౌన్ క్లాజ్ అని చెప్పాను, ఒక్కసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. ఐ నో వేర్ హీ లివ్స్. ఐ నో వాట్. ఐ నో వాట్. వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ నౌన్ క్లాజ్. ఏంటి నాకు తెలుసు? వేర్ హీ లివ్స్, అతను ఎక్కడ నివసిస్తున్నాడో నాకు తెలుసు. ఇది నౌన్ క్లాజ్. మరియు ఈ నౌన్ క్లాజ్ అనేది వెర్బ్ తర్వాత ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్. సో నౌన్ క్లాజ్ సబ్జెక్ట్గా పనిచేసింది, ఇక్కడ ఆబ్జెక్ట్గా పనిచేసింది. ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. ద ఫ్యాక్ట్ ఈజ్ ఇది ఫ్యాక్ట్ సబ్జెక్ట్. ఆ ఫ్యాక్ట్ ఏంటి? దట్ హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, అతను మంచి బాలుడు అనేది ఫ్యాక్ట్ అనమాట ఇక్కడ. సో ఇది ఎలా పనిచేస్తుందండి? సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది, మధ్యలో ఒక బీఫామ్ ఉండి ఇది సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. దీని ఏమంటాం? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. ఇదేంటంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ మరియు నౌన్ క్లాజ్. నెక్స్ట్ అండి
ప్లీజ్ లిజన్ టు వాట్ హీ సేస్. ప్లీజ్ లిజన్ టు వాట్ హీ సేస్. ప్లీజ్ లిజన్ టు ఇక్కడ ప్రపోజిషన్ తర్వాత ప్లీజ్ లిజన్ టు వాట్ హీ సేస్, అతను ఏం చెప్తున్నాడు ఇది విను అని. సో ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఇది నౌన్ క్లాజే కాబట్టి ఇది ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్గా పనిచేస్తుంది నౌన్ క్లాజు. ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్. ఈ విధంగా నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, అలాగే సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్కు కూడా పనిచేస్తుంది. ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్ తర్వాత ఉంటుంది. సో డబుల్ హెచ్ వర్డ్ కానీ సబ్జెక్టు వెర్బు, అలాగే దట్ సబ్జెక్టు వెర్బు, డబుల్ హెచ్ వర్డ్ సబ్జెక్టు వెర్బు, అలాగే ఇఫ్ రావచ్చు, వెదర్ రావచ్చు, సబ్జెక్టు వెర్బు పక్కన ఉంటుంది. అవి నౌన్ క్లాజులుగా పనిచేస్తాయి మరియు అవి సబ్జెక్టులుగా యాక్ట్ చేస్తాయి, ఆబ్జెక్టులుగా యాక్ట్ చేస్తాయి, సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా యాక్ట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ కూడా యాక్ట్ చేస్తుంది. ఇది నౌన్ క్లాజ్ గురించి ఒకసారి మీకు వివరంగా చెప్పడం జరిగింది. మీకు నౌన్ క్లాజ్ గురించి పూర్తిగా ఎగ్జాంపుల్స్తో సహా తెలియాలంటే, అది ఎలాగ ఐడెంటిఫై చేయాలో తెలియాలంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను, మీరు ఒకసారి చూడండి, లేదా ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను, ఒకసారి వీడియో చూడండి. ఓకేనా? ఇప్పుడు మనము దట్ని ఏ సందర్భాల్లో ఉపయోగించి ఆ రెండు సెంటెన్స్లని సింథసిస్ చేసినప్పుడు, కంబైన్ చేసినప్పుడు దట్ని ఎప్పుడు ఉపయోగిస్తాము, ఆ దట్ను ఉపయోగించి ఏ విధంగా మనం సబార్డినేట్ క్లాజ్ని ప్రిపేర్ చేసి కాంప్లెక్స్ సెంటెన్స్ తయారు చేస్తాం అనేది ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ముందు సెంటెన్స్, ఇప్పుడు మనకి రెండు సింపుల్ సెంటెన్స్ ఇస్తారు. అందులో ఒక సెంటెన్స్ చివరన ఇట్ అని కానీ, దిస్ అని కానీ, దట్ అని కానీ, సో అని కానీ ఉంటుంది, లేదా ఆఫ్ ఇట్ కానీ, ఇట్, ఆఫ్ ఇట్, దిస్, దట్, సో. ఒక సెంటెన్స్ చివరన ఉందంటే వాటి బదులుగా దట్ పెట్టి రాయడమే. దట్ పెట్టి రాస్తే అది ఏమవుద్దంటే సబార్డినేట్ క్లాజ్ అయిపోద్ది, కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మారిపోద్ది. అయితే ఇవి ఉన్నప్పుడు తప్పనిసరిగా అందులో కొన్ని వెర్బులు కూడా ఉంటాయి ఆ సెంటెన్స్లో. ఏంటంటే ఫ్యాక్ట్ అని కానీ, ఇట్ ఈజ్ ఫ్యాక్ట్ అంటాం, ఒపీనియన్ కానీ, బిలీఫ్ కానీ, బిలీవ్ కానీ, హోప్, ట్రూ లేదా ట్రూత్, రోమర్ అని కానీ, నో అని కానీ, ఎక్స్పెక్ట్ కానీ, బిలీవ్ కానీ, నో కానీ, హోప్ కానీ, ఇవి ఎక్కువగా వస్తాయి. నో, హోప్, బిలీవ్, ఎక్స్పెక్ట్ ఇవి ఎక్కువగా వస్తాయి. ఓకేనా? ఇవి ఉంటాయి. ఇవి ఉంటాయి. మరియు వాక్యం చివరిలో ఇట్ కానీ, దిస్ కానీ, దట్ కానీ, సో కానీ, ఆఫ్ ఇట్ కానీ వాక్యం చివరిలో ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వాకింగ్ స్టార్టింగ్లో కూడా ఇట్ ఉండొచ్చు. ఆటి ప్లేస్లో దట్ని మనం యూజ్ చేసి రాయాలి ఆ రెండు సెంటెన్స్ని సింథసిస్ చేసినప్పుడు. ఓకేనా? చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ విల్ సక్సీడ్, ఐ బిలీవ్ ఇట్. యూ విల్ సక్సీడ్, ఐ బిలీవ్ ఇట్. ఇక్కడ చూడండి, ఐ బిలీవ్ ఇట్ చివరిన వచ్చింది. ఐ బిలీవ్ వాట్, ఏంటి నమ్ముతున్నాను? యూ విల్ సక్సీడ్, నువ్వు సక్సెస్ అవుతానే. సో ఐ బిలీవ్ వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరే నౌన్ క్లాజు. అంటే దీన్ని నౌన్ క్లాజ్గా రాయాలి. ఐ బిలీవ్ వాట్ అని ప్రశ్నిస్తే ఇదిగా వస్తుంది ఆన్సర్, కాబట్టి దీన్ని నౌన్ క్లాజ్గా రాయాలంటే మనం ఏడు చెప్పాము, సెంటెన్స్ చివరిలో ఇట్ ఉన్నట్లయితే రిమూవ్ చేసి దట్ పెట్టి రాసడమే. ఐ బిలీవ్ ఇట్ని రిమూవ్ చేసి దట్ పెట్టి ఈ రిమైనింగ్ సెంటెన్స్ రాయండి. యూ విల్ సక్సీడ్, నువ్వు సక్సెస్ అవుతావని నేను నమ్ముతున్నాను అని. ఓకేనా? ఈ విధంగా సెంటెన్స్ చివరిలోని ఇట్ని కానీ, దిస్ కానీ, దట్ కానీ, సో కానీ ఇస్తే రిమూవ్ చేసి ఆ ప్లేస్లో దట్ పెట్టి రిమైనింగ్ పార్ట్ రాయాలి. సో ఏ సెంటెన్స్లో అయితే చివరిని ఇట్ కానీ స్టార్టింగ్లో ఇట్టు ఉంటుందో అదే మెయిన్ క్లాజ్ కానీ తీసుకోవాలి. మిగతా సెంటెన్స్ని మనము సబార్డినేట్ క్లాజ్ కింద మార్చాలి. దట్ పెట్టి రాసామంటే చూడండి, సబ్జెక్ట్ వెర్బ్ ఇదంతా కూడా ఒక సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది, ఇది ఒక మెయిన్ క్లాజ్ అయిపోయింది. కాబట్టి ఇది అంతకాలం ఏ సెంటెన్స్ అయిందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. ఇది సింపుల్ సెంటెన్స్ రెండు ఏమయ్యండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అయిపోయింది అనమాట. ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజు. ఓకేనా? నెక్స్ట్ అండి, యువర్ ఫాదర్ విల్ సూన్ రికవర్. మీ ఫాదర్ త్వరగా రికవర్ అవుతారు. వీ హోప్ సో. హోప్ అని వచ్చినా, బిలీవ్ వచ్చినా, చివరిని ఇట్టుండి సో ఉన్న ఈ వెర్బులు కూడా రిపీట్ అవుతాయి ఎక్కువగా. సో ఉన్న సెంటెన్స్ని మనం మెయిన్ క్లాజ్గా తీసుకుంటాం. వీ హోప్ రాసి సోని రిమూవ్ చేసి సో ప్లేస్లో ఇదంతా కూడా పెట్టి దట్ట ముందు పెట్టడమే. వీ హోప్ దట్ యువర్ ఫాదర్ విల్ సోన్ రికవర్. చూసారా? సో తీసి దట్ పెట్టాలి, దట్ పెట్టి ఈ మిగతా మిగిలిపోయిన సెంటెన్స్ని రాయాలి. అప్పుడు ఇదంతా కూడా ఒక సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది. చూసారా? దట్ అని కానీ ఇదంతా కూడా ఒక మెయిన్ క్లాజ్ ముందు. వీ హోప్ దట్ యువర్ ఫాదర్ విల్ సూన్ రికవర్ అంటే మీ ఫాదర్ త్వరగా కోలుకుంటారని మేము ఆశిస్తున్నామని. కాబట్టి దట్ యువర్ ఫాదర్ విల్ ఇదంతా కూడా ఒక సబార్డినేట్ క్లాజు, ఇది ఒక మెయిన్ క్లాజ్. కాబట్టి మొత్తం అంతా ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. కానీ హోప్తో కానీ బిలీవ్తో కానీ చివరిని ఇట్ కానీ సో ఇస్తే వాటి సోబుని ఇట్ని రిమూవ్ చేసి దట్ పెట్టి
రిమైనింగ్ పార్ట్ని చివరిలో రాసేయాలి. నెక్స్ట్ అండి, హీ విల్ సక్సీడ్ వీ ఎక్స్పెక్ట్ ఇట్. ఎక్స్పెక్ట్ ఇచ్చినా కూడా అలా చెప్పాను, చివరిని ఇట్ ఇచ్చినట్లయితే ఇట్ని రిమూవ్ చేసేయండి. వీ ఎక్స్పెక్ట్. ఇక చివరిన ఇట్ కానీ స్టార్టింగ్లో ఇట్ కానీ సో కానీ ఉంటే ఆ సెంటెన్స్నే మనం మెయిన్ క్లాజ్గా తీసుకోవాలి. వీ ఎక్స్పెక్ట్ రాసి ఇట్ తీసి ఇటు బదులుగా దట్ పెట్టి ఈ రిమైనింగ్ పార్ట్ ఉండిపోయాం కదా దీన్ని రాయండి. దట్ హీ విల్ సక్సీడ్. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అతను సక్సెస్ అవుతాడని. ఓకేనా? ఈ విధంగా మనం కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చేది. కాంప్లెక్స్ సెంటెన్స్ అండి, సింపుల్ సెంటెన్స్ అవ్వదు. రెండిట్లు సింపుల్ సెంటెన్స్ ఎలా మార్చాలో సందర్భాలు మీకు గత వీడియోలో చెప్పాను. ఓకేనా? ఇది ఎందుకంటే ఇదంతా ఒక సబార్డినేట్ క్లాజు, దట్తో రాసాం. ఇది ఒక మెయిన్ క్లాజ్ కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. గిరి ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్, ఇట్ ఈజ్ మై బిలీఫ్. ఇట్ ఈజ్ మై బిలీఫ్. గిరి ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్, ఇట్ ఈజ్ మై బిలీఫ్ అంటే ఇట్ ఈజ్ మై బిలీఫ్ అంటే నమ్మకం. ఏటిది ఇట్ అంటే ఏటి నమ్మకం? గిరి మంచి స్టూడెంట్ అనే మాట. అంటే ఇది వాట్ ఈజ్ మై బిలీఫ్ అంటే గిరి ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్, గిరి అనేవాడు మంచివాడు అనేది నా యొక్క నమ్మకం. సో వాట్ ఈజ్ మై బిలీఫ్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తుంది కాబట్టి దీన్ని మనము నౌన్ క్లాజ్ కింద రాయాలి. ఇటు బదులుగా దట్ రాయాలి. అయితే ఈ సెంటెన్స్లో ఇటు చివరన లేదు, స్టార్టింగ్లో ఉంది కాబట్టి దేన్నైతే మనం దట్ క్లాజ్గా మారుస్తున్నాము దీన్నే కదా, దానికి ముందు దట్ పెట్టి రాయండి. దట్ గిరి ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. ఇటు బదులుగా అంతా కూడా దట్ పెట్టి రాస్తాం. ఇంకేం మిగిలిపోయిందండి? ఈజ్ మై బిలీఫ్. ఈజ్ మై బిలీఫ్. లేదు దీన్ని ఇంకోలా రాయొచ్చు. మై బిలీఫ్ ఈజ్ దీన్ని ట్రై. మై బిలీఫ్ ఈజ్ పెట్టి దట్ గిరి ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. దట్ గిరి ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇటు ముందు ఇచ్చినప్పుడు ఇక్కడ ఈజ్ తర్వాత ఉన్నటువంటి దాన్ని అంటే కాంప్లిమెంట్ తీసుకొని ముందు రాసి మై బిలీఫ్ ఈజ్ అని రాసి దట్ పెట్టి ఇదంతా కూడా రాయొచ్చు. దట్ గిరి ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. సో ఈ సందర్భంలో ఇక్కడ చూడండి, ఈజ్ అనే మెయిన్ వెర్బ్కి ముందు ఇదంతా సబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో దేనికి పనిచేస్తుంది అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కింద పనిచేస్తుంది. ఇక్కడ ఎందుకంటే దేని గురించి మాట్లాడుతుందండి? బిలీఫ్ గురించి. బీ ఫామ్ వెర్బ్ తర్వాత ఉంది అంటే అది సబ్జెక్ట్ కాంప్లిమెంటే. ఓకేనా? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ పనిచేస్తుంది. ఎక్కడైతే సబ్జెక్ట్గా పనిచేస్తుంది సెంటెన్స్ ముందు ఉంది కాబట్టి. దట్టతో రాసిన సబార్డినేట్ క్లాజు. నౌన్ క్లాజ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ పనిచేస్తుంది. సో రెండు అర్థాలు ఒకటే. ఓకేనా? ఎలా రాసినా ఒకటే. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్, ఐ ఆమ్ షూర్ ఆఫ్ ఇట్. ఆఫ్ ఇట్ అని ఎవరిని వచ్చిందంటే తిరిగి లేకుండా మేము ఆఫ్ ఇట్ కానీ ఇట్ కానీ సో కానీ వచ్చిందంటే తప్పనిసరిగా అది రిమూవ్ చేసి అక్కడ దట్ పెట్టి రాసినమే. ఐ ఆమ్ షూర్ దట్ ఈ రిమైనింగ్ పార్ట్ ఏంటి మిగిలిపోతే రాసింది. ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్. ఐ ఆమ్ షూర్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్. వర్షం పడబోతుంది. ఐఎమ్ షూర్, నాకు బాగా ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు బాగా నమ్మకం వర్షం పడబోతుందని. ఓకేనా? ఈ విధంగా చెప్పడం. ఇక్కడ ఇది ఎంత చూడండి ఎలా మారిపోయింది. దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్ ఇదొక సబార్డినేట్ క్లాజ్, ఇదొక మెయిన్ క్లాజ్. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ అండి, ఈజ్ వెరీ సిన్సియర్, నో బడీ డౌట్స్ ఇట్. ఇక్కడ ఇచ్చోంటి చివరిని ఇట్టుంది కదా, ఈజ్ వెరీ సిన్సియర్, నో బడీ డౌట్స్ ఇట్. మీకు ఎందుకు దట్ పెట్టి రాయమంటున్నాను అంటే ఇక్కడ నౌన్ క్లాజ్ ఎందుకు రాయమంటున్నా అంటే నౌన్ క్లాజ్ ఎప్పుడు వస్తుంది అంటే వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ నౌన్ క్లాజ్. నో బడీ డౌట్స్ ఇట్. నో బడీ డౌట్స్ ఇట్ వాట్? ఏ డౌట్, ఎవరికి డౌట్ లేదు. ఈజ్ వెరీ సిన్సియర్, అతను బాగా సిన్సియర్ అనే విషయం నో బడీ డౌట్స్ ఇట్, ఎవరికి డౌట్ అనుమానం లేదనమాట. సో వాట్ అని ప్రశ్నిస్తే ఇదంతా వస్తుంది కాబట్టి దీన్ని సబార్డినేట్ క్లాజ్లో నౌన్ క్లాజ్ కింద మార్చాలని అర్థం. సో నో బడీ డౌట్స్ ఇట్ రిమూవ్ చేసి దట్ పెట్టి నో బడీ డౌట్స్ దట్ హీ ఈజ్ వెరీ సిన్సియర్. ఓకేనా? అతను సిన్సియర్ అనే మాట ఎటువంటి అనుమానానికి తావులేదని, ఎవరికి అనుమానం అవసరం లేదని. నెక్స్ట్ అండి, ఈజ్ వెరీ ఆనెస్ట్, ఐ డు నాట్ డౌట్ ఇట్. ఇక్కడ కూడా సేమ్, ఐ డు నాట్ డౌట్ ఇట్, ఇట్ ప్లేస్లో మార్చేయాలి. ఐ డు నాట్ డౌట్ ఇట్ వాట్? నాకు ఎటువంటి డౌట్ లేదు. ఈజ్ వెరీ ఆనెస్ట్, వాట్ అని ప్రశ్నిస్తే ఇది వస్తుందన్నమాట. ఏ డౌట్ లేదు అతని యొక్క ఆనెస్ట్ గురించి, అంతే కదా. కాబట్టి ఐ డు నాట్ డౌట్ దట్ పెట్టి ఇటు బదులుగా దట్ పెట్టి దీనినే మనం మారుస్తున్నమాట. ఈజ్ వెరీ ఆనెస్ట్. ఓకేనా? సో ఇక్కడ ఐ డు నాట్ డౌట్ దట్ ఈజ్ వెరీ ఆనెస్ట్ అనేది దేనిగా పనిచేస్తుందండి?
ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఈ వెర్బ్కి ఇది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. చూసారా, ఈ నౌన్ క్లాజ్ ఇక్కడ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఓకేనా. అలాగే కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్గా పనిచేస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, కొన్ని సందర్భాలలో కాంప్లిమెంట్గా పనిచేస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్స్ కూడా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఇట్ ఈజ్ నోన్ టు ఆల్. అంటే నిజాయితీ అనేది ఉత్తమమైన విధానము, ఇట్ ఈజ్ నోన్ టు ఆల్, అందరికీ తెలిసిందే. వాట్ ఈజ్ నోన్ టు ఆల్, ఇక్కడ చూడండి, ఇట్ దగ్గర వాట్ ఈజ్ నోన్ టు ఆల్ను ప్రశ్నిస్తే ఇది ఆన్సర్ వస్తుంది. సో దీనిని మనము దట్తో కలిపి రాయాలి, ఎందుకంటే ఇట్ ఉంది కాబట్టి. సో ఇట్ ప్లేస్లో దట్ పెట్టి ఇదంతా రాసివచ్చు. దట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ పెట్టి ఇట్ ప్లేస్లో ఇదంతా రాసాం కదా, దట్ పెట్టి ఇట్ బదులుగా దీని ముందు దట్ పెట్టి మొత్తం రాసిస్తాం. రాసి ఇక్కడ ఏం మిగిలిపోయిందండి, ఈజ్ నోన్ టు ఆల్. ఎందుకంటే ఇట్ ఈజ్ నోన్ టు ఆల్ అంటే ఇట్ అంటే ఇదేం తెలియజేస్తుంది అంతా కదా, కాబట్టి దీనినే దట్ పెట్టి రాస్తాం ముందు. అంటే ఇక్కడ సబ్జెక్ట్కి ముందు ఉందంటే సబ్జెక్ట్గా పనిచేస్తుంది ఇక్కడ నౌన్ క్లాస్. దీన్ని ఇంకా రాయొచ్చు, ఇట్ ఈజ్ నోన్ టు ఆల్ అని మొత్తం రాయండి. ఇట్ ఈజ్ నోన్ టు ఆల్ రాసి దట్ పెట్టి ఈ రిమైనింగ్ పార్ట్ రాసింది, దట్ హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. రెండు రాసింది రైటే. ఇట్ ఈజ్ నోన్ టు ఆల్ వాట్ అంటే దట్ ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ, దట్ ఆనెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో ఈ విధంగా ఎలా రాసినా ఒకటి, లేదా ఇట్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లోనే దట్ పెట్టి పార్ట్ అంతా రాసేసి అప్పుడు మిగతా వెర్బ్ దగ్గర ఉన్న పార్ట్ రాసి సరిపోద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఈజ్ డెడ్, ఇట్ ఈజ్ ట్రూ, ఇట్ ఈజ్ ట్రూ, ఇట్ ఈజ్ రోమర్, ఇట్ ఈజ్ ఫేక్ అని ఉంటాయి కదా. అలాంటివి ఏమైనా వచ్చినట్లయితే తప్పనిసరి మనం దట్ట పెట్టాలి. అయితే ఇక్కడ ఇట్ ప్లేస్లో పెట్టాలి, లేదా ఇట్ ఈజ్ ట్రూ అని రాసివచ్చు. ఇట్ ఈజ్ ట్రూ దట్ హీ ఈజ్ డెడ్, లేదా ఇట్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి ఇట్ ప్లేస్లో ఇదంతా రాసి దీని ముందు దట్ పెట్టండి, దట్ హీ ఈజ్ డెడ్. ఇక్కడ ఏం మిగిలిపోయిందండి, ఈజ్ ట్రూ. ఓకేనా. వాట్ ఈజ్ ట్రూ, ఈ ఈజ్ డెడ్. అంటే ఈ సెంటెన్స్ని మనము వాట్ ఈజ్ ట్రూ అని ప్రశ్నిస్తే ఏంటి నిజం, అతను చనిపోవడం అనేది నిజం. సో ఇట్ ఈజ్ ట్రూ దట్ హీ ఈజ్ డెడ్, అతను చనిపోవడం అనేది నిజం. లేదు ఇట్ ఈజ్ ట్రూ రాసి చివరి దట్ పెట్టి ఇదంతా రాస్తాం. ఇక్కడ అంతే, ఇట్ ఈజ్ నోన్ టు ఆల్ రాసి దట్ పెట్టి ఇదంతా రాస్తాం. లేదు ఇట్ ప్లేస్లో ఇదంతా రాయాలి కాబట్టి ఇదంతా ఇట్ కదా, ఇదే కదా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ట్రూ అంటే ఏంటిది ఇక్కడ ఇట్ అనేది ఇదంతా కదా, కాబట్టి ఇది నౌను, ఇది నౌన్ ఫ్రేజ్ కింద మార్చాలి. సో నౌన్ క్లాజ్ కింద మార్చాలి. అంటే దీనికి ఒక దట్ట పెట్టి ఈజ్ డెడ్ రాసి అప్పుడు దీని ప్లేస్లో రాస్తాం కాబట్టి ఈజ్ ట్రూ రిమైనింగ్ పార్ట్ రాసేయాలి. ఓకేనా. నెక్స్ట్ వీ మస్ట్ లవ్ ద పూర్, గాంధీజీ టాటస్ సో. టాటస్ సో, సో చివరిని ఇచ్చాడు అంటే అది తప్పనిసరిగా అది రిమూవ్ చేసి ఇట్ ఇచ్చిన ఆఫ్ ఇట్ ఇచ్చిన అవి రిమూవ్ చేసి వెంటనే దట్ పెట్టి రాసినవి. సో గాంధీజీ టాటస్ సో రిమూవ్ చేసి దట్ పెట్టి ఈ రిమైనింగ్ పార్ట్ వీ మస్ట్ లవ్ ద పూర్. అంటే ఇక్కడ ఒకసారి వినండి, గాంధీజీ టాటస్ సో అన్నాం కదా, గాంధీజీ టాటస్ వాట్, ఏం బోధించాడు, వీ మస్ట్ లవ్ ది పూర్, పేదవాళ్ళని ప్రేమించమని. అంటే ఏం బోధించాడు వాటిని ప్రశ్నిస్తే ఈ ఆన్సర్ వచ్చింది కాబట్టి దీన్నే మనం నౌన్ క్లాజ్ కింద మార్చాలి. దీని ముందు దట్ పెట్టి రాసిన చివరిలో సో రిమూవ్ చేసి. నెక్స్ట్ యు ఆర్ ఏ లయర్, దిస్ ఈజ్ నోన్ టు ఆల్, దిస్ ఈజ్ నోన్ టు ఆల్, దిస్ ఉంది కదా, దిస్ ప్లేస్లో ఇదంతా రాసేవచ్చు దట్ పెట్టి. దిస్ ఈజ్ నోన్ టు ఆల్ అందరికి తెలుసు, వాట్ ఏంటి తెలుసు, యు ఆర్ లయర్, నువ్వు అబద్ధాలు కోరు అని. సో వాట్ అని ప్రశ్నిస్తే ఒక ఆన్సర్ వచ్చింది కాబట్టి దీన్ని నౌన్ క్లాజ్ కింద రాయాలి. అయితే ఇక్కడ దీని ముందు దట్ పెట్టి రాసేయండి, ఎందుకంటే దిస్ అనేది ఇక్కడ దిస్ కనిపించిన ఇట్ కనిపించిన దట్ పెట్టి రాయమని చెప్పండి. దట్ యు ఆర్ ఏ లయర్. ఇక్కడ ఏమి విడిపోయిందండి, ఈజ్ నోన్ టు ఆల్. లేదు ఇంకోలా రాయచ్చు అక్కడ, దిస్ ఈజ్ నోన్ టు ఆల్ దట్ యు ఆర్ ఏ లయర్, దట్ పెట్టి చివరన యు ఆర్ ఏ లయర్ చివరన రాసేవచ్చు. ఓకేనా. సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఇట్ కానీ దిస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అక్కడే అది రిమూవ్ చేసి దట్ పెట్టి ఈ పార్ట్ రాసి రిమైనింగ్ పార్ట్ రాసడం, లేదా అదంతా రాసి చివరిలో దట్ పెట్టి ఇది రాసడం, రెండు సందర్భాలు. నెక్స్ట్ హీ వోంట్ బి సక్సెస్ఫుల్, ఇట్ ఈస్ సర్టైన్, అతను సక్సెస్ అవ్వడు, ఇట్ ఈస్ సర్టైన్ ఖచ్చితత్వం, ఇట్ ఈస్ సర్టైన్ రాసి చివరిని పెట్టి రాసివచ్చు, లేదా ఇట్ ప్లేస్లో ఇదంతా రాసి ముందు దట్ పెట్టండి, దట్ హీ వోంట్ బి సక్సెస్ఫుల్. ఇక్కడ ఏ మిగిలిపోయిందని పార్ట్ ఇది
సర్టైన్ లేదు ఇట్ ఈజ్ సర్టైన్ దట్ హీ వోంట్ బి సక్సెస్ఫుల్. చివరిన ఇట్ కానీ సో కానీ ఉన్నట్లయితే అవి తీసి దట్ పెట్టి చివర రాస్తాం. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్లో ఇట్ కానీ దిస్ కానీ గట్ట ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తాం, ఆ స్టార్టింగ్లోనే ఈ ఇట్ తీసి దట్ పెట్టి రాసి తర్వాత రిమైనింగ్ పార్ట్ రాయడం కానీ, లేదా ఇట్టుతో ఉన్న ఈ పార్ట్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసి అప్పుడు దట్ పెట్టి మిగిలిపోయిన సెంటెన్స్ చివరిలో రాసడమే, ఇంకొక మార్గం లేదు. ఓకేనా. ఇట్ ఈస్ సర్టైన్ దట్ హీ వోంట్ బి సక్సెస్ఫుల్ రాసిన ఒకటే, దట్ హీ వోంట్ బి సక్సెస్ఫుల్ ఈజ్ సర్టైన్. ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దట్తో రాసిన పార్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాసాము, రిమైనింగ్ పార్ట్ ఈజ్ సర్టైన్ రాసాం. ఓకేనా. ఇప్పుడు వాట్ని ఏ సందర్భాల్లో ఉపయోగించి మనము ఈ సెన్సెస్లో ఉపయోగిస్తామంటే, సెంటెన్స్ చివరిలో సంథింగ్ అని కనబడుతుంది, మరో సెంటెన్స్ చివరన ఆన్ ఇట్, ఇన్ ఇట్, టు ఇట్, టు దట్ అని కనబడతాయి. ఒక సెంటెన్స్ చివరన సంథింగ్ అని కానీ, మరో సెంటెన్స్ చివరన ఆన్ ఇట్, ఇన్ ఇట్, టు ఇట్, టు దట్ అంటే ప్రిపోజిషన్స్ ఉంటాయి ఇటు ముందు. ఓకేనా. అప్పుడు మనం వాటిని ఉపయోగిస్తాం. చూద్దాం. యు సే సంథింగ్ ఏదోటి చెప్పు. ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ఇట్. నాకు నమ్మకం లేదు, నువ్వు చెప్పిన దానికి మీద నాకు నమ్మకం లేదంత చెప్పడం. ఇక్కడ చూడండి, యు సే సంథింగ్ చివర ఉంది, ఇన్ ఇట్. ఎలా వచ్చినప్పుడు మనం ఉపయోగించాలంటే వాటిని ఉపయోగించాలి. ఓకేనా. సో ఇక్కడ చివరన ఉన్నటువంటి ఇట్ని మాత్రమే రిమూవ్ చేయాలి. ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ఈ ప్రిపోజిషన్ వరకు రాయాలి, ఇట్ని మాత్రం రిమూవ్ చేయాలి. ఐ డు నాట్ బిలీవ్ ఇన్ వాట్, దేని నమ్మకం లేదు. యు సే సంథింగ్, నువ్వు ఏం చెప్పావో అది అంతే కదా. ఇన్ రాసి వాట్ పెట్టి వాట్ ఈ రిమైనింగ్ పార్ట్ రాసి వాట్ యు సే సంథింగ్ మరి రాయవసరం లేదు, సంథింగ్ అనేది మరి రాయవసరం లేదు. ఐ డు నాట్ బిలీవ్ ఇన్ వాట్ యు సే, నువ్వేం చెప్పావు దానికి నాకు నమ్మకం లేదు. ఓకేనా. ఆ విధంగా ఇన్ ఇట్ ఇచ్చినప్పుడు ఇట్ని రిమూవ్ చేసి ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ఆ ప్రిపోజిషన్ వరకు రాసి. అంటే ఇక్కడ ఎలా పనిచేస్తుందండి, ఇక్కడ నౌన్ క్లాజు చెప్పండి, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్గా పనిచేస్తుంది, అన్నమాట. నెక్స్ట్ అండి, మిస్టర్ మోహన్ సెడ్ సంథింగ్ ఐ డు నాట్ అగ్రీ టు ఇట్. మోహను ఏదో చెప్పాడు, ఐ డు నాట్ అగ్రీ టు ఇట్, నేను దానికి అగ్రీ అవునాను. సో అగ్రీ టు ఇట్. సో ఇక్కడ చివరన ఇట్ని రిమూవ్ చేసి ఐ డు నాట్ అగ్రీ టు రాసి సంథింగ్ ఒక సెంటెన్స్ చివరిలో ఉంది కదా, అప్పుడు ఏంటి రాయాలని చెప్పాం, వాట్ రాసి ఈ పదాన్ని వాట్ మిస్టర్ మోహన్ సెడ్ సంథింగ్ రిమూవ్ చేసేయాలి. ఓకేనా. ఐ డు నాట్ అగ్రీ టు వాట్ మిస్టర్ మోహన్ సెడ్. మిస్టర్ మోహన్ ఏం చెప్పాడు దానికి నేను అగ్రీ అవునాను. సో ఇది కూడా ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్గానే పనిచేస్తుంది ఇక్కడ. ఓకేనా. అలాగే ఐ సే సంథింగ్ పే అటెన్షన్ టు ఇట్. నేను ఏదో చెప్పాను, ఒకసారి దాని మీద శ్రద్ధ చూపించానని. ఇక్కడ టు ఇట్, సో ఇట్ని రిమూవ్ చేయాలి, ఇక్కడ సంథింగ్ ఉంది కాబట్టి పే అటెన్షన్ టు ప్రిపోజిషన్ వరకు రాయాలి. ఈ పాయింట్ రాసి వాట్ అని పెట్టి వాట్ ఐ సే సంథింగ్ మరి రాయవసరం లేదు. పే అటెన్షన్ టు వాట్ ఐ సే, నేనేం చెప్పాను దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టాను నేను. నెక్స్ట్, వీ టోల్డ్ యూ యస్టర్డే యూ మస్ట్ రిలై ఆన్ ఇట్. నిన్న మీకు చెప్పాం, యూ మస్ట్ రిలై ఆన్ ఇట్. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు రావాలి. వీ టోల్డ్ యూ యస్టర్డే అన్నాడు, ఇక్కడ సంథింగ్ అని లేదు, కానీ ఇందులో ఆన్ ఇట్ అని చివరన ఆన్ ఇట్. ఇక్కడ సంథింగ్ లేదు, ఈ ఎగ్జామ్స్ అని సంథింగ్ ఉంది, కానీ సే టోల్డ్ అని పదం ఉపయోగించాం. వీ టోల్డ్ యూ యస్టర్డే అని. ఇక్కడ అన్నాం ఐ సే సంథింగ్ అన్నాం. సో ఒకటే మీనింగ్, ఒకటే చివరన ఆన్ ఇట్ ఉంది కాబట్టి ఇట్ని రిమూవ్ చేసి యూ మస్ట్ రిలై ఆన్ రాసి వాట్ అండ్ కంజంక్షన్ పెట్టి వాట్ వీ టోల్డ్ యూ యస్టర్డే. సంథింగ్ ఉంటేనే రిమూవ్ చేస్తాం, కానీ సంథింగ్ లేదు కాబట్టి యూ మస్ట్ రిలై ఆన్ వాట్ వీ టోల్డ్ యూ యస్టర్డే. నేను ఏం చెప్పాను దాని మీద ఆధారపడండి, లేదా దాన్ని నమ్మండి అన్నట్టు చెప్పడం. ఓకేనా. ఈ విధంగా మనకి రావచ్చు. చివరన ఒక సెంటెన్స్ చివరన ఆన్ ఇట్, ఇన్ ఇట్, అలాగే టు ఇట్, టు దట్ ఉంటే దానినే మనము ఎలా తీసుకుంటాం, మెయిన్ క్లాజ్గా తీసుకొని ఆ ఇట్ని రిమూవ్ చేసి ఆ ప్రిపోజిషన్ వరకు రాసి మిగతా సెంటెన్స్కి ముందు వాట్ పెట్టి రాయడమే. ఒకవేళ ఆ సెంటెన్స్ సంథింగ్ ఉంటే రిమూవ్ చేసేయండి.
ఇఫ్ ఆర్ వెదర్ని నౌన్ క్లాజ్లో కంజంక్షన్గా ఉపయోగించి ఏ విధంగా రాస్తామంటే, ఇప్పుడు 2 సెంటెన్స్ ఇస్తారు కదా, ఒకటి అసర్టివ్ సెంటెన్స్, ఇంకోటి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆ ఇంటరాగేటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉన్నది. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉన్న కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సే కదా, ఎస్ఆర్నో క్వశ్చన్ ఇది. ముందుది అసర్టివ్ సెంటెన్స్. ఈ 2 సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం 2 కూడా ఒక కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలనుకున్నప్పుడు నౌన్ క్లాజ్తో ఎలా రాస్తాం అంటే, అసర్టివ్ సెంటెన్స్ని యాస్టిస్గా రాసి ఈ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉన్న సెంటెన్స్ని ముందు ఇఫ్ కానీ వెదర్ కానీ రాసి ఈ ఇంట్రాగేటివ్ను కూడా అసర్టివ్ స్ట్రక్చర్లో మార్చాలి. అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటే దాన్ని సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్గా మార్చాలి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటే దాన్ని సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్గా మారిస్తే అసర్టివ్గా మారిపోద్ది. ఓకేనా? దీన్ని ఇలా మార్చాలి. సో దీనిని అసర్టివ్లోకి మార్చాలి. అప్పుడు అది కాంప్లెక్స్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. చూద్దాం. ఐ డు నాట్ నో విల్ హీ కమ్. చూడండి, సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంటే ఇది అసర్టివ్. విల్ హీ కమ్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి చివరి క్వశ్చన్ మార్క్ ఉంటే ఇది ఇంటరాగేటివ్ మరియు ఎస్ఆర్నో క్వశ్చన్. ఈ విధంగా ఉన్నప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ తీసుకోండి. అంటే అందులో ఖచ్చితంగా తెలియదు, అంటే కంపల్సరీ తెలియదు, అంటే జరుగుతుంది జరగదో కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకేనా? అంటే కన్ఫర్మేషన్ ఉండదు, ఖచ్చితంగా తెలియదైన సందర్భాలు అన్నమాట ఇఫ్ ఆర్ వెదర్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఏం రాస్తామంటే, ఐ డు నాట్ నో ఈ ఎస్ఆర్టీ సెంటెన్స్ని ముందు రాయాలి. సో ఏదైతే హెల్పింగ్ వర్బ్తో ఉన్నటువంటి ఇంటరాగేటివ్ ఉందో దాని ముందు ఇఫ్ కానీ వెదర్ కానీ రాయండి. ఇఫ్ రాసి దీనిని విల్ హీ కమ్ అని హీ విల్ కమ్ కానీ మార్చాలి అసర్టివ్. ఇఫ్ హీ విల్ కమ్ ఫుల్ స్టాప్. ఐ డు నాట్ నో ఇఫ్ హీ విల్ కమ్. అతను వస్తాడో రాడు అనేది నాకు తెలియదు, అంటే ఖచ్చితంగా తెలియదు అనమాట, కన్ఫర్మేషన్ తెలియదు. అటువంటి సందర్భంలో ఇఫ్ కానీ వెదర్ కానీ ఉపయోగిస్తాం. ఓకేనా? హీ మే బీ ఇన్నోసెంట్. ఐ డోంట్ నో. అతను ఇన్నోసెంట్ కావచ్చు, ఐ డోంట్ నో అంటే ఖచ్చితంగా తెలియదు అనమాట. అలాంటి సందర్భాలు ఇఫ్ ఆర్ వెదర్ ఉపయోగిస్తాం. హీ మే బీ ఇన్నోసెంట్, ఐ డోంట్ నో. ఇలాంటి సందర్భాల్లో కూడా మనము ఒక్క హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉండి ఒకటి అసర్టివ్ ఉంటే ఎలాగే రాస్తాం. ఇలాంటి సందర్భాల్లో కూడా మనము ఇఫ్ ఆర్ వెదర్ని ఉపయోగిస్తాము. ఓకేనా? ఐ డోంట్ నో అని రాయండి. ఐ డోంట్ నో వాట్ హీ మే బీ ఇన్నోసెంట్. ఓకేనా? ఐ డోంట్ నో వాట్, ఏంటి నాకు తెలియదు, ఈ మేబీ ఇన్నోసెంట్ కావచ్చు, అంటే ఖచ్చితత్వం లేదన్నాను. అలాంటప్పుడు ఇఫ్ ఆర్ వెదర్ కూడా రాయొచ్చు. అంటే రూల్ ప్రకారంగా అసర్టివ్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేసే కోసం ఒక ఇంటరాగేటివ్ ఉంటే ఇఫ్ ఆర్ వెదర్ రాసి మనం సింపుల్గా అసర్టివ్ యాజిటివ్ రాసి దీన్ని అసర్టివ్లో మార్చమని చెప్పాం. ఓకేనా? అయితే ఇలాంటి సందర్భాలు కూడా ఎక్కువ వస్తుంటాయి. ఈ సెంటెన్స్లు ఈజీగా మనకి ఖచ్చితంగా తెలియనట్టు ఉంటుంది మేబీ అని. అలాంటప్పుడు కూడా మనం రాస్తుంటే ఐ డోంట్ నో ఇఫ్ హీ మేబీ అని రాయకూడదు. ఇక్కడ డోంట్ అని ప్రెజెంటేషన్ కాబట్టి ఇఫ్ హీ ఈజ్ ఇన్నోసెంట్, ఇఫ్ హీ ఈజ్ ఇన్నోసెంట్. ఐ డోంట్ నో ఇఫ్ హీ ఈజ్ ఇన్నోసెంట్ అంటే అతను ఇన్నోసెంట్ కాదనేది నాకు తెలియదు, ఇన్నోసెంట్ అని నాకు తెలియదు, లేదా అతను ఇన్నోసెంట్ అవ్వచ్చు ఆ విషయం కూడా నాకు తెలియదు అని చెప్పడం. నెక్స్ట్ అండి, యూ మే బీ రాంగ్ ఐ కెనాట్ సే. చూడండి, యూ మే బీ రాంగ్, యూ మే బీ రాంగ్ ఐ కెనాట్ సే. నువ్వు చేసిన తప్పు కావచ్చు కానీ నేను చెప్పలేను అంటే ఖచ్చితంగా మేబీ అని అనడం, అందులో కన్ఫర్మేషన్ ఉండదు. అలాంటప్పుడు ఇఫ్ ఆర్ వెదర్ని ఉపయోగించాలి. ఐ కెనాట్ సే వాట్ యూ మే బీ రాంగ్, యూ మే బీ రాంగ్. మీది తప్పు కావచ్చు, మీది తప్పు కావచ్చు, ఐ కెనాట్ సే నేను చెప్పలేను అంటే కన్ఫర్మేషన్ ఉండదన్నమాట. అప్పుడు ఐ కెనాట్ సే వాట్, నేనేం చెప్పలేను, మీ తప్పు కావచ్చు కానీ నేను చెప్పలేను. కాబట్టి ఐ కెనాట్ సే రాసి ఇఫ్ కానీ వెదర్ కానీ ఇఫ్ యూ రాసి మేబీ రాయకూడదు, ఇక్కడ మేబీ రాయకూడదు, ఇక్కడ డూ అంటే ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. ఇఫ్ యు ఆర్ రాంగ్, సారీ, ఐ కెనాట్ సే ఇఫ్ యు ఆర్ రాంగ్. అలాగే ఐ డోంట్ నో ఇఫ్ హీ ఈజ్ ఇన్నోసెంట్, మేబీ బదులుగా ఈజ్ రాసి, ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఈకి తర్వాత ఈజ్ రాయాలి, యూ తర్వాత ఆర్ రాయాలి, యామ్ ఈజ్ ఆర్ రాయాలి. ఓకేనా? ఈ విధంగా మేబీ ఇచ్చినప్పుడు కూడా ఇఫ్ ఆర్ వెదర్ని ఉపయోగించవచ్చు. లేదా ఇంకొక మోడల్ ఏంటంటే ఒకటి అసర్టివ్ సెంటెన్స్, ఇంకోటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేవారిని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అప్పుడు ఈ అసర్టివ్ సెంటెన్స్ని యాస్టిస్గా రాసి ఈ ఇంటరాగేటివ్ హెల్పింగ్ వర్బ్తో ఉన్న దాన్ని మనము దాని ముందు ఇఫ్ పెట్టి అసర్టివ్లోకి మార్చాలా, సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి హీ విల్ కమ్ అని. ఓకేనా? ఈ విధంగా మనము ఇఫ్ లేదా వెదర్ని 2 సందర్భాల్లో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ డబుల్ హెచ్ వర్డ్స్ని నౌన్ క్లాజ్లో సబార్డినేట్ క్లాజ్లో సబార్డినేట్ కంజంక్షన్ కింద ఉపయోగించి ఏ విధంగా మనం కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తామంటే ఒక అసర్టివ్ సెంటెన్స్, ఇంకోటి ఇంటరాగేటివ్ సెంటెన్స్,
ఇక్కడ డబుల్ ఏజ్ వర్డ్స్తో ఉంటాయి. దీని ముందు ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్, అంటే అందువల్ల అక్కడ ఇఫ్ ఆర్ వెదర్ ఉపయోగించాలి. ఇక్కడ ఏంటంటే డబుల్ ఏజ్ వర్డ్స్తో ఉంటుంది సెంటెన్స్. ఎస్ఆర్టీ యాజిటీజ్గా రాస్తాం. ఇక్కడ ఏ డబుల్ ఏజ్ వర్డ్ ఉంటుందో ఆ డబుల్ ఏజ్ వర్డ్ యాజిటీజ్గా రాసి ఇందులో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ ఎందులో మార్చాలంటే ఎస్ఆర్టీలో మార్చాలి. అంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ని దాని ముందు తీసుకురావాలి, అప్పుడు ఎస్ఆర్టీలోకి మారిపోద్ది. చూద్దాం. నోబడీ నోస్ ఇట్, వేర్ డిడ్ హీ గో? నోబడీ నోస్ ఇట్, ఎవరికి తెలియదు అతను ఎక్కడికి వెళ్ళాడో. నోబడీ నోస్ ఇట్ వాట్, ఏంటి నోబడీ నోస్ వాట్ అంటే ఏంటి తెలియదు, అతను ఎక్కడికి వెళ్ళాడు అనేది తెలియదు. కాబట్టి వాట్ అని ప్రశ్న వస్తుంది కాబట్టి ఇదంతా నౌన్ క్లాజ్ కింద రాయొచ్చు. ఎలా రాస్తాము? ఇది ఎస్ఆర్టీ సెంటెన్స్, సబ్జెక్ట్ వెర్బ్. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ డబుల్ ఏజ్ వర్డ్తో స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఎట్లా రాయాలండి? ఎస్ఆర్టీ సెంటెన్స్ యాజ్ ఈజ్గా రాయండి. నోబడీ నోస్ ఇట్, ఏ హెల్పింగ్ వర్బ్ ఇస్తే ఏ డబుల్ ఏజ్ వర్డ్ ఇస్తే డబుల్ ఏజ్ వర్డ్ రాయండి. వేర్ రాసి డిడ్ హీ గోని ఇది ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ని ఎస్ఆర్టీలో మార్చాలా. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అని ఉంటుంది కదా, దాన్ని డిడ్ ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటి? V2లో ఉన్నదాన్నే ఇంట్రాగేటివ్లోకి మార్చినట్టు అర్థం. సో దీన్ని డిడ్ అంటే సెకండ్ ఫామ్లోకి మార్చాలి. వేర్ హీ వెంట్, ఓకేనా? వేర్ హీ వెంట్, సారీ, ఫుల్ స్టాప్. నోబడీ నోస్ వేర్ హీ వెంట్, నోబడీ నోస్ వేర్ హీ వెంట్. ఇక్కడ ఇట్ని రిమూవ్ చేసేయండి, సారీ. నెక్స్ట్ ఇట్ ఈజ్ నాట్ నోన్ వెన్ విల్ హీ అరైవ్, ఇక్కడ చూడండి. ఇట్ ఈజ్ నాట్, ఇక్కడ ఇది ఎస్ఆర్టీ సెంటెన్స్, ఇది డబుల్ ఏజ్ పడుతున్నా ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ఇట్ ఈజ్ నాట్ నోన్ రాసి వెన్ ఇస్తే వెన్ రాయండి. విల్ హీ అరైవ్ని హీని ముందు తీసుకోండి ఎస్ఆర్టీలోకి. వెన్ హీ విల్ అరైవ్, ఇట్ ఈజ్ నాట్ నోన్ వెన్ హీ విల్ అరైవ్, ఓకేనా? అంటే అతను ఎప్పుడు వస్తాడనేది తెలియదని. నెక్స్ట్ వాట్ హ్యావ్ యూ డన్ ఇట్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్, ఇది డబుల్ ఏజ్ పడుతున్న క్వశ్చను. ఇది సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇది ఎస్ఆర్టీ సెంటెన్స్. సో ఎస్ఆర్టీ సెంటెన్స్ ముందు రాయండి. ఇట్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్, ఏ డబుల్ ఏజ్ వర్డ్ ఇస్తే డబుల్ ఏజ్ వర్డ్ రాయండి. యూ హ్యావ్ డన్ అని యూ హ్యావ్ డన్గా రాయాలి, ఎస్ఆర్టీ స్ట్రక్చర్లో రాయాలి, ఓకేనా? ఈ విధంగా మార్చాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ డబుల్ ఏజ్ వర్డ్లోనే మరొక మోడల్ ఏంటంటే ఫస్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇస్తాడు, తర్వాత డబుల్ ఏజ్ వర్డ్తో ఇంటరాగేటివ్ ఇస్తాడు. ఇప్పుడు ఇంపరేటివ్లో మార్చేయాలి, డబుల్ ఏజ్ వర్డ్ రాసి దీన్ని మళ్ళీ ఎస్ఆర్టీలో మార్చాలి. సో ఇంపరేటివ్తో కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకి టెల్ మీ వేర్ హ్యావ్ యూ పుట్ మై పెన్, నాకు చెప్పు నువ్వు ఎక్కడ నా పెన్ పెట్టావు. ఆ రెండింటిని సింథసిస్ చేయాలి. సో ఎస్ఆర్టీని ఇంపరేటివ్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి ఇక్కడ ఏ డబుల్ ఏజ్ వర్డ్ ఇస్తే డబుల్ ఏజ్ వర్డ్ రాయండి. వేర్ హ్యావ్ యూ పుట్ని యూ హ్యావ్ పుట్గా మార్చాలి. వేర్ యూ హ్యావ్ పుట్ మై పెన్, ఓకేనా? పుట్ మై పెన్. ఈ విధంగా ఇదంతా కూడా మనకి ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అయిపోయింది. టెల్ మీ వాట్ డూ యూ వాంట్, టెల్ మీ ఇక్కడ ఏ డబుల్ ఏజ్ వర్డ్ ఇస్తే డబుల్ ఏజ్ వర్డ్. డూ యూ వాంట్ని ఎస్ఆర్టీలో మార్చాలి. యూ వాంట్, ఇది V1 కదా, వాంట్ని V1లో మార్చితే డూయే వస్తుంది కాబట్టి వాట్ యూ వాంట్ V1లోకే మార్చాలి. టెల్ మీ వాట్ యూ వాంట్ని డూ వెర్బ్ ఉంది కాబట్టి వెర్బ్లో మార్చాలి. ఇక్కడ డిడ్ ఉంటే వాంటెడ్ వస్తుంది, డూ ఉంది కాబట్టి వాంట్ వస్తుంది. సో టెల్ మీ వాట్ యూ వాంట్, ఓకేనా? టెల్ మీ వాట్ యూ వాంట్. ఇక్కడ ఎస్ఆర్టీలో మార్చినప్పుడు డూ డజ్ డిడ్ ఇచ్చినప్పుడు కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ మెయిన్ వెర్బ్ని ఇది ఏ రూపంలో ఉందో ఆ రూపంలో మార్చేయాలి. డూ V1 కాబట్టి వాంట్గా మార్చాం. ఇక్కడ డిడ్ ఉంటే వాంటెడ్ అని వస్తుంది. సో టెల్ మీ వాట్ యూ వాంట్, నాకు చెప్పు నీకేం కావాలో. సో ఈ విధంగా ఇంపరేటివ్ డబుల్ ఏజ్ వర్డ్ క్వశ్చన్ సేమ్ దీన్ని కూడా డబుల్ ఏజ్ వర్డ్ అదే డబుల్ ఏజ్ వర్డ్ రాసి ఎస్ఆర్టీలోకి మార్చేస్తాం స్ట్రక్చర్ని. ఇప్పుడు రెండు ఇంట్రాగేటివ్లు ఇస్తాడు కాబట్టి మొదటిది హెల్పింగ్ వెర్బ్తో ఉన్నది, తర్వాత డబుల్ ఏజ్ వర్డ్తో ఉన్నది. అప్పుడు మనము ఏ విధంగా మనం కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి చూడండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వెర్బ్తో ఉంటుంది, డబుల్ ఏజ్ వర్డ్ ఇచ్చితే ఏ డబుల్ ఏజ్ వర్డ్ రాయాలి, ఎస్ఆర్టీలోకి మార్చేయాలి. సో హెల్పింగ్ వెర్బ్తో ఇచ్చింది మాత్రం మారదు. కెన్ యూ టెల్ మీ హౌ హ్యావ్ యూ రీచ్డ్ అమెరికా, నాకు చెప్తావా హౌ హ్యావ్ యూ రీచ్డ్ అమెరికా, అమెరికా ఎలా రీచ్ అయ్యావు, ఈ రెండు కలపాలి. సో మొదటి ఇచ్చినటువంటి దాన్ని యాజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని యాజ్ ఇట్గా రాసేయండి. క్యాన్ యూ
టెల్ మీ, హెల్పింగ్ వర్బ్ ఇచ్చిందని యాస్టిస్గా రాసేయండి. 2 క్వశ్చన్లు చూసుకోండి ఇక్కడ మోడల్. ఇక్కడ ఏ డబ్ల్యూహెచ్ ఉంటే డబ్ల్యూహెచ్ రాసేయండి. హౌ హ్యావ్ యూ రీచ్డ్ని యూ హ్యావ్ రీచ్డ్గా మార్చండి. హౌ యూ హ్యావ్ రీచ్డ్ అమెరికా. చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఎందుకంటే స్టార్టింగ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి చివరిన క్వశ్చన్ మార్క్ ఉండాలి ఈ మోడల్లో. కానీ ఇంతవరకు చెప్పిన మోడల్ అన్నీ కూడా ఇక్కడ ఎంపరేటివ్ స్టార్ట్ అయింది, దాని ముందు మోడల్ అసర్టివ్ స్టార్ట్ అయింది కాబట్టి చివరిన క్వశ్చన్ మార్కు ఉండకూడదు, తప్పు ఇక్కడ ఉండకూడదు. టెల్ మీ వేర్ యూ హ్యావ్ పుట్ మై పెన్, క్వశ్చన్ మార్క్ పెట్టి తప్పు ఈ మోడల్కి. కానీ ఇక్కడ ఇచ్చిన 2 క్వశ్చన్సే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది ఇంతవరకు రాసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ తీసేసి సేమ్ డబ్ల్యూహెచ్ వర్డ్ రాసి చివరిలో మాత్రం క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఈ మోడల్లో. కెన్ యూ టెల్ మీ హౌ యూ హ్యావ్ రీచ్డ్ అమెరికా క్వశ్చన్ మార్క్. 2 క్వశ్చన్లే కాబట్టి చివరిన క్వశ్చన్ మార్క్ రావాలి. ఇక్కడ ఇంపరేటివ్ కానీ అసర్టివ్ కానీ ఇస్తే క్వశ్చన్ మార్క్ రాయకూడదు. కెన్ యూ టెల్ మీ హూ రోట్ ద గీతాంజలి. సో హెల్పింగ్ వర్బ్తో ఇచ్చిన దాన్ని మెయిన్ క్లాజ్గా రాసడమే, రాసి డబ్ల్యూహెచ్ వర్డ్ హూ రోట్ ద గీతాంజలి ఇచ్చినప్పుడు ఎలా మారుస్తాం, దేంట్లోకి అసర్టివ్లోకి ఎలా మారుస్తాం. సో హూతో ఇచ్చినప్పుడు సేమ్ అదే లైన్ యాజిటీజ్గా రాసేవచ్చు. హూ రోట్ ది గీతాంజలి. 2 క్వశ్చన్సే కాబట్టి చివరిన క్వశ్చన్ మార్క్. కెన్ యూ టెల్ మీ హూ రోట్ ది గీతాంజలి. ఇక్కడ హూతో ఇచ్చినప్పుడు మాత్రం యాజిటీజ్గా రాసడమే, అదే అసర్టివ్ అనమాట. ఓకేనా. డూ యూ నో వై ఈజ్ గిరి యాబ్సెంట్ టుడే. సార్ వై ఈజ్ గిరి యాబ్సెంట్ టుడే. డూ యూ నో ఇది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యింది. వై ఈజ్ గిరి యాబ్సెంట్ టుడే. డూ యూ నో వాట్, నీకేం తెలుసు. వాట్ అంటే గిరి ఎందుకు ఆబ్సెంట్ అయ్యాడు అనే విషయం. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే డూ యూ నో రాసి వై రాసి ఇక్కడ ఈజ్ గిరి యాబ్సెంట్ టుడేని గిరిని ముందు తీసుకురావాలి అసర్టివ్లోకి. వై గిరి ఈజ్ యాబ్సెంట్ టుడే అంటే ఈరోజు గిరి ఎందుకు యాబ్సెంట్ అయ్యాడో నీకు తెలుసా అని చెప్పడం కాంప్లెక్స్ సెంటెన్స్లో. సో ఇదే విధంగా ఒక ఉదాహరణ ఇంకోటి, వేర్ యాజ్ హీ గాన్ క్వశ్చన్ మార్క్ డూ యూ నో. 2 సెంటెన్సెస్ ఇచ్చామండి. డూ యూ నో వాట్ అంటే అతను ఎక్కడికి వెళ్ళాడు నీకు తెలుసా అని అడగడం. సో దీని క్వశ్చన్ ఇస్తే ఇది ఆన్సర్ వచ్చింది కాబట్టి దీన్నే మనం నౌన్ క్లాజ్ కింద మార్చాలి. ఇది మెయిన్ క్లాజ్ అని అర్థం. డూ యూ నో, వేర్ ఇస్తే వేర్, యాజ్ హీ గాన్ ఎలా రాయండి, ఈ హ్యాజ్ గాన్గా రాయాలి. క్వశ్చన్ మార్క్ ఎందుకంటే హీని ముందు తీసుకురావాలి అసెట్లో మార్చాలంటే ఈ హ్యాస్ గాన్. సో డూ యూ నో వేర్ ఈ హ్యాస్ గాన్, అతను ఎక్కడికి వెళ్ళాడు అనేది నీకు తెలుసా అని కాంప్లెక్స్ సెంటెన్స్గా రాయడం. ఈ విధంగా 2 సింపుల్ సెంటెన్స్ ఇస్తే నౌన్ క్లాజ్ను ఉపయోగించి కాంప్లెక్స్ సెంటెన్స్గా ఏ విధంగా ఫామ్ చేసామనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్గా రాసినప్పుడు సబార్డినేట్ క్లాజ్గా నౌన్ క్లాజ్ని ఏ విధంగా ఉపయోగించామంటే దట్తో ఉపయోగించాము, అలాగే డబ్ల్యూహెచ్ వర్డ్స్తో ఉపయోగించాము, ఇఫ్ ఆర్ వెదర్తో ఉపయోగించాము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది నౌన్ క్లాజ్ను ఉపయోగించి కాంప్లెక్స్ సెంటెన్స్ని ఏ విధంగా ఫామ్ చేయాలనేది మీకు పూర్తిగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నౌన్ క్లాజ్ కావాలంటే మెయిన్ క్లాజ్ని వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ నౌన్ క్లాజ్ అయ్యిందనుకోండి, దాన్ని నౌన్ క్లాజ్ కింద మార్చుకోవాలి. అప్పుడు దట్ పెట్టాలా లేకపోతే డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టాలా, ఇఫ్ ఆర్ వెదర్ పెట్టాలా అనేది నేను చెప్పిన ఈ రూల్స్ ప్రకారంగా మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.